బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారికి ఖచ్చితంగా చుక్కలు కనబడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా వికలాంగుల విషయంలో స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా వికలాంగులు భారీ ఎత్తున నిరసనలు తెలిపినటువంటి సందర్భాన్ని మనం చూసాము. ముఖ్యంగా బాలలత మాజీ ఐఏఎస్ అధికారి, వారితో పాటుగా వసుంధర వికలాంగుల హక్కులు అలాగే సామాజికవేత్తగా కొనసాగుతున్నటువంటి వసుంధర కొట్లైనటువంటి విధానాన్ని కూడా మనం చూసాము. తీరా అది ఒక ఫిల్ అయితే హైకోర్టులో వేయడం జరిగింది. వసుంధర సామాజికవేత్త, తను వేసినటువంటి ఫిల్ ఈరోజు విచారణకైతే వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించినటువంటి విషయంలో హైకోర్టులో వాదనలు అయితే జరిగాయి. ఆ వాదనల అనంతరము అసలు పిటిషనర్కి ఎలాంటి అర్హతలు ఉన్నాయి ఈ విషయంలో ఫిల్ వేయడానికి అని చెప్పేసి ఏదైతే పిటిషనర్ ఉన్నారో పిటిషనర్ తరపు అడ్వకేట్ని అడిగినటువంటి సందర్భంలో ఆ అడ్వకేట్ ఇచ్చినటువంటి సమాధానం, పిటిషనర్ ఒక వికలాంగురాలు, తను ఒక సామాజికవేత్తగా కొనసాగుతూ ఉంది. తను కోరుకునేటువంటి విషయం ఒకటే, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్కు సంబంధించి నిర్వహించే యూపీఎస్సీని ఒక విషయంలో మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది. స్మితా సబర్వాల్కు పైన యూపీఎస్సీ ఒక చర్యలు తీసుకోవాలి. యూపీఎస్ చైర్మన్ కోసము యూపీఎస్సీ చైర్మన్కి మీరు ఒక నోటీసులు పంపించండి అంటూ హైకోర్టులో ఒక ఫిల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఫిల్ వేసినటువంటి సందర్భంలో ఈరోజు విచారణకైతే వచ్చినటువంటి సందర్భం. అసలేం జరిగిందో విందాం. అసలేం జరిగిందంటే, స్మితా సబర్వాల్ వికలాంగులు ఎక్కువసేపు పని చేయలేరు, వికలాంగులకు రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో వికలాంగులకు కోటా అనేది కేటాయించాల్సినటువంటి అవసరం లేదంటూ తను చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాము. ఆ వెంటనే బాలలత ఐఏఎస్ అధికారి, మాజీ ఐఏఎస్ అధికారి, తను ఒక సవాల్ చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. ఆ వెంటనే పైలట్గా ఉన్నటువంటి వారిని, డాక్టర్గా ఉన్నటువంటి వారిని, తదితర రంగాల్లో ఉన్నటువంటి వారిని, వికలాంగులను మనం ఈ యొక్క ఉద్యోగాల్లో చూస్తామా, అట్లనే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి వాటిలలో కూడా వారిని తీసుకోకూడదంటూ స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారం అయితే రేపినటువంటి సందర్భం. స్మితా సబర్వాల్ పైన పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత మాత్రం వచ్చింది. అసలు స్మితా సబర్వాల్ ఇట్లా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు, వికలాంగులకు సంబంధించినటువంటి విషయంలో స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కాదు, ఒక ఐఏఎస్ అధికారిగా ఉంటూ స్మితా సబర్వాల్ వికలాంగులను కించపరిచారంటూ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి వాసుదేవరెడ్డి గత ప్రభుత్వంలో వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. నమస్తే వాసుదేవరెడ్డి గారు. నమస్తే శ్రీనివాస్ గారు. మనం చూస్తూ ఉన్నాము, వికలాంగులకు సంబంధించినటువంటి విషయంలో మా ఐఏఎస్ అధికారి చేసినటువంటి అధికారికి చేసినటువంటి కామెంట్స్ మనం చూసాము. ఆ కామెంట్స్ విషయంలో మాట్లాడాలనుకుంటే ఏం మాట్లాడతారు మీరు? యాక్చువల్గా ఒక ఉన్నతమైన పదవిలో ఉండి, ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులో ఉండి, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి ట్విట్టర్లో దివ్యాంగులను కించపరిచే విధంగా, దివ్యాంగులకు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లాంటి అవకాశాలు అవసరం లేదనే విధంగా వారు ఏదైతే పోస్ట్ చేసిండ్రో, ఇది నిజంగా కూడా సభ్య సమాజం అంతా కూడా తలదించుకోవాల్సిన సందర్భం అండి. ఎందుకంటే వారు ఆ పోస్ట్ చేయడమే కాకుండా కనీసం దాన్ని చింతిస్తున్నట్టు, దాని మీద ఆలోచిస్తున్నట్టు కూడా ఎప్పుడు కూడా మళ్ళీ ఆ ట్విట్టర్ లో కూడా చెప్పిన సందర్భం కూడా కనిపించలేదు. సో కాబట్టి అంటే దివ్యాంగులను కించపరిచే విధంగా వారు చర్యలు అంటే పోస్ట్ చేశారు. కాబట్టి 100% చట్టరీత్యా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అయితే వారి మీద ఉన్నది. ముఖ్యంగా ఇలా దివ్యాంగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్స్ అండి, అంతనే ఆమెకి ఎక్కడిది? సో ఇది ఈ పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చారు 2016లో RPWD చట్ట ప్రకారం ఆమె మీద కేసు మీద నమోదు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన సుమోటగా తీసుకోవాలి, ఎవరు పెట్టడం కాదు. సో కాదు, ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఒక వర్గం రిజర్వేషన్ గురించి ఎట్లా స్పందిస్తారు? అసలు ఆమెకు ఐఏఎస్ ఉండి అర్హత ఉందా? ఇవి ప్రతిభ ఎవరి సొత్తు కాదు శ్రీనివాస్ గారు. అవును, ఇప్పుడు దివ్యాంగుల మనోభావాలు దెబ్బతినేలా వారు ఒక పోస్ట్ చేయడం ఏదైతే ఉందో, ఇది నిజంగా కూడా ఈ దివ్యాంగుల జాతికి ఆమె క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కూడా తన మీద ఉన్నది. సో ఆమె ట్విట్టర్ చూస్తూ ఉంటే, ఆమె ట్విట్టర్లో ఆమె పోస్టులు చూస్తూ ఉంటే నిజంగా కూడా ఒక అహంకార పూరితంగా తన యొక్క వైఖరి తెలపడం ఆ విధంగా ఆమె కనిపిస్తా ఉన్నది. సో కాబట్టి ఇది అంతేకాదు, ఇప్పుడు ఐఏఎస్ లో శ్రీనివాస్ గారు మీరు ఒకసారి గమనిస్తే చెప్పండి,
2014లో యూపీఎస్ ఆల్ ఇండియా టాపర్ అవును. సింగల్ గారు ఉమ్, సింగల్ గారు యూపీఎస్ లో ఆల్ ఇండియా టాపర్ గా చేసింది. అవును. సో ఆమె చేయడమే కాకుండా ఆమె షీఈ్ అంబాసిడర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిజబిలిటీ, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ లో, ఎస్. అంటే సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం ఆమెను. అవును. సో అట్లాంటి అంటే ఆమె కూడా ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ లో చేస్తుంది. అదే కాకుండా అందుల విభాగంలో ఫ్రాంచెస్ పాటిల్ అని ఉంది. అవును. ఆమె కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలో సబ్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నది. ఉమ్, సో ప్రజెంట్ పోస్టింగ్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు నాకు. Yes. బట్ అంటే ఒక ఐఏఎస్ లో టాపర్ గా ఉండి ఐఏఎస్ సాధించిన వ్యక్తులలో డిజాబిలిటీగా ఉన్న వారు కూడా అన్ని రంగాలలో మేము దేంట్లో తీసిపోమనే విధంగా ఒక ఉదాహరణగా నిలుస్తా ఉంటే ఈ ఐఏఎస్ కు పనికిరారు అని చెప్పడం అయితే ఏదైతే ఉందో ఇది సరైనది కాదు. కాబట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాని మీద ఎక్కడ కూడా స్పందించలేదు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ దివ్యాంగుల జాతి పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా మీరు ఆమె మీద చర్యలు చేపట్టాలి. కనీసం ఆ ట్విట్టర్ లో అది ఇది చేయడం నాకు ఇది పొరపాటు అయింది, ఈ పొరపాటు సరిదిద్దుకుంటాననే విషయాన్ని కూడా ఆమె చెప్పకపోవడం ఇదే విషయం పైన హైకోర్టులో ఒక ఫిల్ వేయడం జరిగింది. వసుంధర సామాజికవేత్త ఆ ఫిల్ విషయంలో ఈరోజు ఒక విచారణ కూడా జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూపీఎస్సీ చైర్మన్కి హైకోర్టు నుంచి ఒక ఉత్తర్వులు జారీ చేయాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా స్మితా సబర్వాల్ పైన అన్నటువంటి వాద్యం కూడా అక్కడ నమోదైనటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు? అసలు హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది అనేటువంటి ఆశాభావం ఏమైనా ఉందా? తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత కూడా, ఎందుకంటే ఈ హైకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్ గారు కావచ్చు, జస్టిస్ కావచ్చు, వారు న్యాయానికి కిరాఫ్ గా కోర్టులను నమ్ముతాం కాబట్టి ఇలా ఒక జాతిని కించపరిచే విధంగా మాట్లాడారు. ట్విట్టర్ లో వారు స్పందించారు. సో భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించబడ్డాయి శ్రీనివాస్ గారు. ఆ హక్కులను వ్యతిరేకించే అధికారం ఎవరికి లేదు. అవును. సో కాబట్టి ఇవాళ ఒక్క వ్యక్తిలో ఒక్కరినో అన్నట్టు కాదు, యావత్ జాతి మీద అవే మన స్టేట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా హైకోర్టు ఇవ్వకుండా సుప్రీంకోర్టు కూడా పోవాల్సిన అవసరం కూడా తప్పకుండా అనేక సంఘాల వారు, అనేక వాళ్ళు బుద్ధిజీవులంతా కూడా దీన్ని ఆలోచిస్తున్నారు. ఆమె చేయవలసింది కాకుండే తప్పకుండా దీన్ని అందరూ ఇంటర్నల్ గా వ్యతిరేకిస్తా ఉన్నారు. కానీ ఒక ప్రభుత్వ పరంగా కూడా ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఒక బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి కాకుండా ఒక మానవతావాదిగా కూడా ఆలోచించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. తప్పకుండా వారు చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, జాతికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత కనుక మరి స్మితా సబర్వాల్ గారి మీద ఉంది. వారు అట్లాంటి వాక్యాలు చేస్తారని ఎప్పుడు కూడా మేము అనుకోలేదు. సో కాబట్టి ఇప్పటికైనా వాటిని వెనక్కి తీసుకోవాలి. లేకుంటే తప్పకుండా ఇలా మనం ఒక్కరమే కాదండి, మొత్తం ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దేశం అంతా కూడా ఆమె ట్విట్టర్ చూసిండ్రు. ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా రాష్ట్రాలలో కూడా వ్యతిరేకించిండ్రు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బాలలత గారు, ఆమె కూడా ఐఏఎస్ లో 2 సార్లు టాపర్ గా నిలబడ్డది. సో ఆమె ఐఏఎస్ ఉద్యోగం చేయకుండా అనేక మంది ఐఏఎస్ ఉద్యోగాలను తయారు చేయాలి, వ్యక్తులను తయారు చేయాలని చెప్పి ఆమె కోచింగ్ సెంటర్ పెట్టుకొని అనేక మందికి తర్ఫీదునిస్తా ఉన్నది బాలలత గారు ఈ హైదరాబాద్ లో, ఇక్కడ అశోక్ నగర్ ఏరియాలో. చాలా మంది చెప్పుకుంటూ పోతా ఉంటే అనేక మంది అనేక రకాల కాళ్ళు లేకున్నా చేతులు లేకున్నా అన్ని రంగాలలో విజయం సాధించి గొప్పగా కనిపిస్తా ఉన్నారు దేశం ముందట, రాష్ట్రాల ముందట. సో కాబట్టి అట్లాంటి వారిని ఇంకా అవకాశం ఉంటే సహకరించాలి, అవకాశం ఉంటే వారికి ఏదైనా సహాయం చేయాలి. కానీ ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడేది ఏదైతే మాటలు ఉన్నాయో అది సరైనది కాదు. ఇది తప్పకుండా ఒక వికలాంగుల జాతే కాదు, ఇట్లా మీలాంటి జర్నలిస్టులు ఇట్లాంటి చర్చ పెట్టినట్టు నిజంగా కూడా మీకు హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి చర్చ ఖచ్చితంగా మీరు ఒక బాధ్యతగా తీసుకొని అరే ఇది కూడా ఇంపార్టెంట్ ఇష్యూ అని చెప్పి ఇలా వాస్తవంగా చాలా జర్నలిస్టులు కావచ్చు, మిగతా ఛానల్ కావచ్చు, చర్చనే తీసుకుంటలేము వీటిని. ఇది చిన్న విషయం కాదని భావిస్తాను. తప్పది, చిన్న విషయం కాదు. ఇది ఒక జాతి ఒక వ్యక్తి పట్ల అవహేళనగా మాట్లాడింది. ఇలా యాక్ట్ ఉన్నదండి. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే యాక్ట్ ఉన్నదో కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. వికలాంగులకు సంబంధించిన మాట్లాడితే తప్పకుండా కేసు నమోదు చేయాలని యాక్ట్ కూడా ఉంది. సో కాబట్టి ఏ విధంగా చూసినా తప్పకుండా స్మితా సబర్వాల్ గారి మీద చర్యలు చేపట్టాలి. చర్యలు చేపట్టకుంటే తప్పకుండా సుమోటగా ఎక్కడికక్కడ కోర్టులను ఆశ్రయించిన సందర్భంలో తప్పకుండా ఈ హైకోర్టు కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ వాసుదేవ్ రెడ్డి.
ఎస్, ఇది వాసుదేవరెడ్డి వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల సంఘాలు, మానవ హక్కులకు సంబంధించినటువంటి వారు ఈ విషయంలో మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒకవేళ చూసినట్టయితే వికలాంగులకి ఓపిక ఉండదు, వికలాంగులు ఎక్కువ సమయం పని చేయలేరు, వికలాంగులకు రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ముఖ్యంగా యూపీఎస్సీకి సంబంధించినటువంటి విషయంలో కలెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో వారు పని చేయలేరు, వికలాంగులను ఈ విషయంలో అర్హులుగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అసలు రిజర్వేషనే కల్పించాల్సినటువంటి అవసరం లేదంటూ వికలాంగులను కించపరిచే విధంగా స్మితా సబర్వాల్ చేసినటువంటి పోస్టులు అయితే వైరల్గా మారడం జరిగింది. ఆ మారిన వెంటనే వివిధ వికలాంగుల సంఘాలు, బాలలత, అలాగే వసుంధర లాంటి మానవత ఏదైతే హక్కులకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారో, సామాజికవేత్తలు ఉన్నారో, అలాగే కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపిస్తూ వికలాంగురాలుగా ఉన్నటువంటి ఏదైతే బాలలత ఉన్నారో బాలలత వారు కూడా బయటకు వచ్చి బహిరంగంగా ఛాలెంజ్లు చేయడము, బాలలత నుంచి ఇటు స్మితా సబర్వాల్కి, స్మితా సబర్వాల్ నుంచి బాలలతకు మధ్యలో జరిగినటువంటి ఆ యొక్క సంభాషణలు కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు పరీక్ష రాయడానికి సిద్ధమా అంటూ బాలలత ఒక ఛాలెంజ్ విసిరినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విషయంలో స్మితా సబర్వాల్ మాట్లాడినటువంటి మాటలైతే ఖచ్చితంగా తప్పుగా భావిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తానికి హైకోర్టుకు అయితే చేరింది. హైకోర్టులో మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు స్మితా సబర్వాల్ పైన చర్యలు తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశిస్తుందా, లేదు అంటే దీని విషయంలో తాత్సారం చేస్తూ ముందుకెళ్తుందా, వసుంధర వేసినటువంటి ఈ యొక్క వ్యాజ్యం పైన, ఈ యొక్క ఫిల్ పైన ఎలాంటి విచారణ జరుగుతుంది? ఏది ఏమైనప్పటికీ కూడా స్మితా సబర్వాల్ విషయంలో వచ్చినటువంటి ఈ యొక్క వ్యతిరేక పవనాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆమె వెనక్కి తీసుకొని, నేను మాట్లాడినటువంటి మాటలు తప్పు అంటూ వెనక్కి తీసుకొని ఒకవేళ వికలాంగులందరికీ కూడా క్షమాపణ చెప్పినా బాగుండేది. కానీ ఇంకా పుండు మీద కారం చల్లినటువంటి చందాన స్మితా సబర్వాల్ ఒక పైలట్ని వికలాంగులను పెట్టుకుంటారా, ఒక సర్జన్ని, డాక్టర్గా ఉన్నటువంటి సర్జన్ని వికలాంగులతో చేసుకుంటామా అంటూ రీట్వీట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. ఏది ఏమైనప్పటికీ ఒక అహంకారపూరితమైనటువంటి తీరు మాత్రమే కనబడుతుందంటూ కొద్దిసేపటి కింద మాట్లాడినటువంటి వాసుదేవరెడ్డి తదితరులు వికలాంగులకు సంబంధించినటువంటి విషయంలో వారైతే మాట్లాడినటువంటి మాటను తప్పుపడుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.